మేము నిజంగా ఈరోజు మీ ముందుకు వచ్చినామనంటే మిమ్మల్ని ఏదో భయపెట్టడానికో మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికో అలా వచ్చింది కాదు. మీరు ఏ ఒక్కరైనా సరే ఇండివిజువల్ కూడా ఒక ఇండివిజువలే. అదే పోలీస్ వ్యవస్థ. పోలీసు అనేది ఒక వ్యవస్థ. మేము ఈరోజు మీ ముందుకు వచ్చి నిలబడడానికి ముఖ్య కారణం ఏంది అనంటే, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది అనంటే, ఎవరైతే నేరం చేస్తుందో వాళ్ళని మాత్రమే కేసులు రిజిస్టర్ చేయడము, వాళ్ళను కోర్టుకు పంపించి వాళ్లకు జైలు శిక్ష పడే విధంగా చేస్తుంటుంది. వాళ్ళ కోర్ వర్క్ ఇది. అంతేకాకుండా ప్రజల సంక్షేమం కూడా పోలీసు వ్యవస్థ చూస్తుంది. అది ఎవ్వరూ కూడా మనం అర్థం చేసుకోరు. జనరల్ పబ్లిక్ అందరికి కూడా ఎవరికి కూడా అర్థం కాదు. అసలు ఏంటి పోలీస్ వ్యవస్థ చేసే సంక్షేమం ఏంది అనంటే, మీరందరూ హాయిగా మీ స్కూల్స్ టైమ్స్, ఆఫీస్ టైమ్స్, కాలేజ్ టైమ్స్ తర్వాత మీరు హాయిగా పోయి ఇంట్లో పడుకొని ఉంటే తెల్లవార్లు మిమ్మల్ని రక్షణగా మీ యొక్క ఆస్తులను కాపాడము, మీ యొక్క ప్రాపర్టీస్ తర్వాత మీకు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా చూసే బాధ్యత తీసుకుని మిమ్మల్ని సురక్షితంగా ఉండేటట్టు చేస్తుంది డిపార్ట్మెంట్. అందుకోసమే ఈరోజు డిపార్ట్మెంటు డయల్ 100 పెట్టింది. డయల్ 100 అంటే ఎక్కడి నుంచైనా డయల్ 100 కొట్టవచ్చు. మీకు ఎక్కడ ప్రమాదం ఉన్నది అని అంటే డయల్ 100 చేస్తే ఇమీడియట్లీగా మీ దగ్గరికి పోలీసు వస్తారు. మీరు పోలీస్ అయిన పోని అవసరం లేదు. ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు ఇలా ఏదో కృష్ణమూర్తి సార్ వచ్చిండు ఇక్కడ మీకు ఏదో చెప్తున్నాడు, అరే ఫోన్ చేస్తే వస్తారు అని. 100% వస్తారు, ఖచ్చితంగా వస్తారు. రాకపోతే దానికో వ్యవస్థ ఉంది. అలా ఈ వ్యవస్థ పనిచేస్తున్నది. అలా మేము ప్రజల సంక్షేమాన్ని కూడా పనిచేస్తున్నాము. ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతున్న విషయము డ్రగ్స్కు వ్యతిరేకంగా ఏ రకమైన ఉద్యమము ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకోసం అనంటే, మేము ఏవైతే కేసులు రిజిస్టర్ చేస్తున్నామో, పబ్లిక్లో పోతున్నామో, ఏదైతే డ్రగ్స్ ఉన్నాయో పట్టుకొని కేసులు రిజిస్టర్ చేయడము, వాళ్ళను కోర్టుకు పంపించడం జరుగుతుంది. దాంతో ఇది క్లోజ్ కాదు అని చెప్పేసి మా డైరెక్టర్ శ్రీ సందీప్ సండిలే గారు ఒక డిసిషన్ తీసుకున్నాడు. ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేయాలి. ఎందుకంటే మీరు అందరు చదువుకున్నారు, అందరు కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ నాలెడ్జ్ సిస్టమ్. ఏది అవసరం ఉన్నా సరే టక్కున పోయి గూగుల్లో కొడతారు. గూగుల్ నుంచి మీకు ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏంది మనం చేస్తున్నది, ఏంది మనం చేయడం వల్ల జరుగుతున్న తప్పేంది అనేది ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంటుంది. అలాంటప్పుడు మీరు అన్ని విషయాలు తెలుసుకున్నా సరే మీకు చెప్పడానికి వచ్చినాం. ఫస్ట్ మీరు అందరు కూడా దేశం అంటే మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమే కదా. నేటి యువతే రేపటి భావి భారత. గట్టిగా చెప్తలేరు. ఏం సంగతి హ్యాపీగా? మనం యువతనే రేపటి భావి భారత పౌరులు. అంటే ఈరోజు మేమున్నాము, రేపు మీరందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఈ భారతదేశాన్ని కాపాడే బాధ్యత మీ బుధ స్కంజాల మీద ఉంటుంది. అలాంటి యువతను కాపాడవలసిన అవసరం మా మీద ఉంది. మీ అందరికి కూడా ఇప్పుడు గంప నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, మమ్మీ డాడీ గురించి చెప్పారు కదా. అందరికి ఇష్టమేనా మమ్మీ డాడీ అంటే? రాక్షసులబ్బా, ఇంటికి పోతే గిన్నెలు తోమంటది, ఇంటికి పోగానే ఆ పని చేయమంటది, వాకి లూకమంటది. డాడీ ఏమో అది ఏమంటాడు, ఇది ఏమంటాడు, అంతే కదా. లేదు కదా. అందరు కూడా మమ్మీ డాడీ అంటే ఇష్టం. దాని గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అందరు కూడా కళ్ళు మూసుకోవాలి ఒకసారి. అందరు కూడా 2 చేతులు జోడించాలి. మీరు అందరు కూడా నేను చెప్పినట్టు చెప్పాలి. మీరు అందరూ మాతృదేవో భవ. గట్టిగా 25 కోట్లను ఛేదించుకొని ఆ తల్లిలో కడుపులో నుంచి వచ్చినామని చెప్పి ఇప్పుడే చెప్పారు గంప నాగేశ్వరరావు గారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
ఒకటే విషయం మీ అందరికీ చెప్తున్నాను. నేను నా సబ్జెక్ట్లోకి పోయే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎక్కడైతే ఏ యొక్క కుటుంబం తమ తల్లిదండ్రులు చెప్పినట్టు వింటారో ఆ కుటుంబం సస్యశ్యామలంగా తయారవుతుంది. దిస్ ఇస్ ట్రూ. దిస్ ఈజ్ 100 కాదు 1000% ట్రూ. ఎప్పుడు కూడా మీరు మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినలేదనుకోండి, వాళ్ళకి ఏం అవసరము? మీ గురించి మీ గురించి ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు, మీతోటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. వాళ్ళ రక్తాన్ని శ్రమగా మార్చి వాళ్ళ యొక్క ప్రతి రక్తపు పొట్టును మీ గురించి వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు అలా చేస్తున్న తల్లిదండ్రులు మీతోటి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. అలా చెప్పే తల్లిదండ్రులు మీ మంచి గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా మీ మంచి గురించి ఆలోచిస్తారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు చెప్తే వింటారో ఆ కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుంది. ఎక్కడైతే స్కూల్ లెవెల్లోకి మనం ఎంటర్ అవుతామో, స్కూల్ లెవెల్ లోపల విద్యార్థికి గురువు ఏదైతే ఆచార్యుడు చెప్తాడో మనం అక్కడ ఆచార్యుడు చెప్పింది వింటే ఖచ్చితంగా మనం పైకి వస్తాం. మెయిన్ థింగ్ కంపల్సరీ మన కాన్సంట్రేషన్ మన టార్గెట్ మీద ఉండాలి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినప్పుడు వినాలి, కాలేజీకి వచ్చిన తర్వాత గురువు గారు చెప్పిన స్టడీస్ గురించి. అలా వినేటప్పుడు మన టార్గెట్ ఏంది, మన గోల్ ఏంది? మన గోల్ను రీచ్ కావాలంటే ఏం చేయాలి? మనందరం హార్డ్ వర్క్ చేయాలి. అందరం కూడా హార్డ్ వర్క్ చేయాలి. గోల్ రీచ్ కావాలనంటే హార్డ్ వర్క్ చేయాలి. అలా హార్డ్ వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా చాలా హడిల్స్ వస్తుంటాయి మనకు. అలాంటి హార్డ్ వర్క్ చేసేటప్పుడు మనకు ఎన్నో హడిల్స్ వస్తుంటాయి, ఆటంకాలు వస్తుంటాయి. వాటన్నింటినీ కూడా ఛేదించుకుంటూ పోవాలి. అప్పుడే మీరు గోల్ రీచ్ కాగలుగుతారు. అలా మీరు గోల్, ప్రతి ఒక్కరూ ఒక గోల్ పెట్టుకురా లేదా? మీరందరూ ఉందా లేదా మీకు? ఎవరికి లేదానే? ఏమ్మా గోల్ ఉందా మీకు? బ్యాక్ గోల్ ఉందా మీకు? టార్గెట్ ఉందా లేదా? ఎస్, ఉండాలి. మనం గోల్ పెట్టుకోవాలి, గోల్ కోసం సాధన చేయాలి. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. దిస్ ఈజ్ 1000% ట్రూ. మీరు సాధించాలి అనుకుంటే 100% సాధిస్తారు.